నమస్కారం. నేను చందు. ఒత్తిడిని చిత్తు చేస్తే విజయం మీదే. దగ్గరవుతున్న అకాడమిక్ ప్రవేశ పరీక్షలు విద్యార్థులను వెంటాడుతున్న ఎగ్జామ్ ఫోబియా. 30% పైగా పరీక్షల్లో తప్పుతున్నట్లు అంచనాలు. మార్కులు, ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తే కీడు. తలకు మించి అంచనాలు పెట్టొద్దు. మొబైల్, స్ట్రీట్ ఫుడ్ వద్దే వద్దు. సరిపడా నిద్ర కూడా అవసరం. టెలిమెడిసిన్ కాల్ సెంటర్తో మానసిక ఉత్తేజం. విద్యార్థులు, తల్లిదండ్రులకు మానసిక వైద్యుల సూచనలు ఏమేమున్నాయి చూద్దాం. సాక్షి, అమరావతి. విజయవాడకు చెందిన ప్రకాష్ 10వ తరగతి చదువుతున్నాడు. మంచి విద్యార్థి. చదువుల్లో చురుకుగా ఉంటాడు. క్లాసులో ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు టక్కున సమాధానం ఇస్తాడు. అయితే పరీక్షల తేదీలు సమీపిస్తే తీవ్ర ఒత్తిడికి గురవుతుంటాడు. ఎంత చదివినా ఇంకా ఏదో మిగిలే ఉందని కంగారు పడిపోతుంటాడు. చదివింది పరీక్షలో గుర్తుంటుందో లేదోనన్న ఆందోళనతో కడుపు నిండా అన్నం కూడా తినడు. కంటి నిద్రపోడు. ఈ సమస్య ప్రకాష్దే కాదు, చాలామందిది. ఓవైపు అకాడమిక్ పరీక్షలు, మరోవైపు ఎన్ఐటి, ఇంజనీరింగ్, డాక్టర్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల పరీక్షలు దగ్గర పడుతున్నాయి. దీంతో సాధారణంగా ఒత్తిడి ఉంటుంది. అయితే ఇది అధికమైతే నష్టం సంభవిస్తుంది. ఇలా తీవ్ర ఒత్తిడికి గురై 30% మందికి పైగా ఫెయిల్ అవుతున్నారని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మెలకువలు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు, తల్లిదండ్రులు సైతం పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఒత్తిడికి గురి చేయొద్దని హెచ్చరిస్తున్నారు. సామర్థ్యానికి మించిన అంచనాలతో తిప్పలు. పిల్లలు ఇష్టాలు, వాళ్ళ ఇష్టాలు, సామర్థ్యాలతో పని లేకుండా కొందరు తల్లిదండ్రులు వారిపై అంచనాలను పెంచేసుకుంటున్నారు. ఖచ్చితంగా పలానా కోర్సులో, పలానా కాలేజీల్లో సీటు సంపాదించేలా ప్రవేశ పరీక్షల్లో రాణించాలని, అకాడమిక్ పరీక్షల్లో టాపర్లుగా నిలవాలని లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. అంటే వాళ్ళే డిసైడ్ అయిపోతున్నారు. పరీక్షల సమయం ముందు విద్యార్థులకు సాధారణంగా ఒత్తిడి ఉంటుంది. అయితే తలకు మించిన లక్ష్యాలే విద్యార్థుల అపజయాలకు కారణాలుగా నిపుణులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో మానసిక వైద్యులను సంప్రదిస్తున్న విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వారికి చిరాకు, కోపం, నిరాశ, నిస్పృహ, అతిగా చెమటలు పట్టడం, ఆకలిలో మార్పులు, జీర్ణశక్తి తగ్గిపోవడం, మలబద్ధకం వంటి లక్షణాలు ఉంటున్నాయేమో తల్లిదండ్రులు గుర్తిస్తూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సరిపడా నిద్ర కూడా అవసరమే. విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు ఉన్న సమయాన్ని పాఠ్యాంశాల వారీగా పక్కగా విభజించుకోవడంలోనే సగం విజయం సిద్ధిస్తుంది. ముఖ్యమైన ఆయా సబ్జెక్టులు, టాపిక్లను గుర్తించి వాటిని ప్రాధాన్య క్రమంలో చదవాలి. ఒంటరిగా కాకుండా కొంతమంది విద్యార్థులు బృందంగా చర్చించుకుంటూ సన్నద్ధం అవ్వడం మేలు. అంటే గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే మంచిది. రోజుకు 6 నుంచి 7 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మార్కులు, ర్యాంకుల కోసం పదే వారితో మాట్లాడడం మంచిది కాదు. సబ్జెక్టు మీద పట్టు సాధించేలా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి. ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి ప్రశాంత వాతావరణం తయారు చేయాలి అని డాక్టర్ కేవి రామరెడ్డి గారు, సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక ఆసుపత్రి, విశాఖపట్నం నుంచి చెప్తున్నారు. మొబైల్, స్ట్రీట్ ఫుడ్స్కు గుడ్ బై చెప్పాలి. కరోనా అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలోనూ పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొనే ఘటనలు ఉండేవి. అయితే అప్పట్లో చిట్కాలు, మందులతో సమస్యకు పరిష్కారం లభించేది. కరోనా తర్వాత అకాడమిక్ కార్యకలాపాల్లోనూ మొబైల్ ఫోన్ వినియోగం పెరిగింది. దీంతో పిల్లల్లో సెల్ ఫోన్ వాడకం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితి వల్ల పరీక్షల సమయంలో ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంది. పరీక్షల సమయంలో మొబైల్కు దూరంగా ఉండడం మేలు. కొద్దిసేపు సేద తీరడం, అంటే రిలాక్స్ కావడం కోసం పిల్లలకు సెల్ ఫోన్లు ఇస్తుంటారు. అలా చేయవద్దు. వాకింగ్, రన్నింగ్, ఇతర క్రీడల వైపు మళ్లించడం వల్ల శారీరక శ్రమ కలిగి ఆరోగ్యంగా ఉంటారు. ఇక స్ట్రీట్ ఫుడ్స్కు గుడ్ బై చెప్పాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కల్పించుకొని తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని పెట్టాలి. దీనివల్ల త్వరగా నిద్రపోవడానికి వీలుంటుంది అని డాక్టర్ వెంకట కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్ వాళ్ళు చెప్తున్నారు. ఇకపోతే టెలిమెడిసిన్ కాల్ సెంటర్. మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు వైద్య శాఖ ఏర్పాటు చేసిన టెలిమెడిసిన్ కాల్ సెంటర్ను సంప్రదించి సలహాలు, సూచనలు పొందవచ్చు. 14416 లేదా 180089114416 నంబర్లకు ఫోన్ చేసి కూడా సంప్రదించవచ్చు. ఇక్కడ ఎక్స్పర్ట్స్, కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారు. విద్యార్థులు, ఇతర ప్రజలు మానసిక ఒత్తిడికి, ఇతర సమస్యలు ఉన్నవారు ఉచితంగా కాల్ సెంటర్ సేవలు పొందవచ్చు అని అంటున్నారు. ఏం టెన్షన్ పడకండి. మీకు వచ్చింది ఎగ్జామ్స్ రాయండి. కాంపిటేటివ్ అయినా సరే, అకాడమిక్స్ అయినా సరే, భయపట్టుకుంటా పోతే ఏం కాదు. మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, హార్ట్ ఫెయిల్ అవుతుంది, ఒకదానికి ఒకటిగా ఉంటూనే ఉంటాయి. కాబట్టి
హ్యాపీ ఎగ్జామ్స్ రాయండి. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.